నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. అమరావతిలో జగన్ భారీ విధ్వంసానికి కుట్ర చేశారంటండి. ఇది ఒక ఫ్లాష్ న్యూస్. అసలు చెప్పాలంటే అనుకోకుండా నేను ఏదో చూస్తూ ఉంటే ఏబిఎన్ లో అదొక థంబ్నెయిల్ కనిపించింది. అమరావతిలో భారీ విధ్వంసానికి జగన్ కుట్ర అని చెప్పని. ఏంటబ్బా ఇది అని ఒకసారి లోపలికి వెళితే ప్రధాని పర్యటన అయిపోయిన వెంటనే అమరావతిలో భారీ కుట్రకి తెరలేపారు. అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పైపులు తగలబడతా ఉన్నాయంట. అది అలా ఉంటే ఇక్కడ శిలాఫలకం ఎప్పుడుది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐకానిక్ శిలాఫలకాన్ని సెప్టెంబర్ 27, 2018లో దీన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకాన్ని సెప్టెంబర్ 27, 2018లో ఆవిష్కరించినటువంటి శిలాఫలకం ఇప్పుడు అదేమైందంటే దాని ఫ్రంట్ మార్బుల్స్ ఉంటాయి కదా, అంటే అందరి పేర్లు అవన్నీ కూడా ఉంటాయి కదా, అదంతా కూడా పడిపోయేసరికి దీన్ని భారీ విధ్వంసం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇది జర్నలిజం, మామూలు జర్నలిజం కాదు, చాలా నయా జర్నలిజం కదా. అందుకని మామూలుగా మేము మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అప్పట్లో నక్సలిజం బాగా ఉండేది. ఆ నక్సలిజం బాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పోలీసులు చాలా సాహసోపేతంగా ఆ కుట్రల్ని ఛేదించినప్పుడు భారీ డంప్స్ దొరికాయి. అంటే ఏంటి, పెద్ద పెద్ద బాంబ్స్ నేలలో పెట్టి జిలిటిన్ స్టిక్స్, ఇంకా కొన్ని వెపన్స్, ఇలాంటివన్నీ కూడా దొరికినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని అసలు దేనికి టార్గెట్ చేశారు ఏంటి అన్నప్పుడు అదే కనుక సంఘటన జరిగితే ఎంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగేది, ఇవన్నీ కూడా అంచనాలు వేసి మన వాళ్ళు రిపోర్టింగ్ తీసుకొచ్చేవాళ్ళు. దానికి ఏం చేసేవాళ్ళు అంటే భారీ విధ్వంసానికి కుట్ర ఛేదించినటువంటి పోలీసులు అని చెప్పని పెట్టేవాళ్ళం. లేదు ఇది కాకుండా జాతీయ స్థాయిలో ఏదైనా జరిగినట్లయితే అప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఈ పాకిస్తాన్ ముష్కరులు వీళ్ళు ముంబై కాల్పుల తర్వాత చాలా చోట్ల కూడా హైదరాబాద్లో కానీ ఇలాంటి చోట్ల వాళ్ళు కుట్రలకి తెరలేపుతారు. ఆ కుట్రే కనుక జరిగితే ఎంత భారీ ప్రాణ నష్టం జరుగుతుంది ఏంటి అనేటువంటివి కూడా వాళ్ళు దీన్ని ఛేదిస్తారు. ఛేదించినప్పుడు అలాంటి వార్తలన్నీ కూడా భారీ విధ్వంసానికి కుట్ర అనేది వస్తాయి. సో ఆ స్థాయిలోనే మన వాళ్ళు కూడా అమరావతిలో జగన్మోహన్ రెడ్డి భారీ విధ్వంసానికి కుట్రలేపారన్నారు. ఏంటయ్యా ఇప్పుడు ఈ భారీ విధ్వంసం అంటే ఈ ఐకానిక్ శిలాఫలకం ఆ ఫ్రంట్ వ్యూ, ఆ పేర్లో ఉన్న వాటిని అవి పగిలిపోయి కింద మొక్కలు పడిపోయాయి. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆయన ప్లాన్ చేసి ఏం చేశాడంటే తన యొక్క మనుషులందరినీ కూడా వెళ్ళి మీరు దాన్ని శిలాఫలకాన్ని ధ్వంసం చేసి వచ్చేసేయండి అని చెప్పని చెప్తే వాళ్ళు అర్ధరాత్రి పూట జాగ్రత్తగా వెళ్ళి అత్యంత సాహసోపేతంగా ఆ శిలాఫలకాన్నిటిని కూడా ఛేదించి వచ్చి బాస్ వర్క్ ఇస్ డన్ అని చెప్పని చెప్పారనమాట. అది మనం అనుకోవాలి. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇంజనీరింగ్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా, అసలు ఇంజనీర్స్ దాకా ఎందుకండి, మంచి సీనియర్ తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళండి. మీరు సీనియర్ తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ ఐకన్ మనకి కనిపిస్తూ ఉంది కదా, బొమ్మ చిత్రంలో కనిపిస్తూ ఉంది చూడండి. వాడు మామూలుగా మనకి గతంలో ఒక సామెత ఉండేది, అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి అని. కానీ ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అబద్ధం ఆడితే సింహాచలంలో గోడ కట్టినట్టు ఉండాలి అని మనం మాట్లాడుకోవాలి. ఆ విధంగా సింహాచలంలో గోడ కట్టినట్టుగా ఈ ఏబిఎన్ వాళ్ళు అల్లినటువంటి కథ చూస్తే వాస్తవంగా ఏంటి అన్నట్లయితే ఒక సువిశాలమైనటువంటి మొత్తం పొలాల మధ్యలో ఇది కట్టాడు. కట్టిన తర్వాత మీరు దాన్ని చూడండి, వాడు సిమెంట్ వేసినటువంటి తీరు మనకేంటి, ఈ మార్బుల్ స్టోన్స్ చాలా స్మూత్గా ఉంటాయి. మార్బుల్ స్టోన్స్ స్మూత్గా ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా స్తూపాలు కట్టేటప్పుడు లోపల చాలా స్ట్రాంగ్గా గట్టిగా అంటుకునేటువంటి కాంబినేషన్తో వేసి కట్టాలి. కడితే అవి చాలా గట్టిగా ఉంటాయి. తర్వాత చుట్టూ కూడా ఫెన్సింగ్ ఇస్తారు జారి పడిపోకుండా. ఈ శిలాఫలకాన్ని మీరు జాగ్రత్తగా చూసినా, లేదు ఒక తాపీ మేస్త్రిని సంప్రదించిన, ఒక ఇంజనీర్ని సంప్రదించిన వాళ్ళు చెప్పేది ఏం చేశాడు, వాడు కేవలం ఆ సింహాచలంలో గోడ కట్టినట్టుగానే ఇక్కడ అక్కడ కాస్త సిమెంట్ వేసేసి ఈ మార్బుల్ స్టోన్స్ని అంటించినప్పుడు ఏమవుతుందంటే అందులోకి ఎయిర్ ఉంటుంది. ఆ లోపల ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ ఉన్న చోట ఖచ్చితంగా ఎయిర్ అక్యుములేట్ అవుతుంది. ఈ ఎయిర్ అక్యుములేట్ అయిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే దాని ద్వారా వీడు వేసిన సిమెంట్ కూడా అతుక్కునేటువంటి సిమెంట్ కాదు కదా,
మన సింహాచలంలో కట్టిన గోడ లాంటిదే కదా. అది ఏమైందంటే మెల్లగా స్మూత్నెస్ డ్రై అయిపోయిన తర్వాత అది జారి పడిపోయింది. మీకు ఆ రాళ్ళు పడిపోయినటువంటి దీన్ని కింద నేల మీద పడినటువంటి వాటిని కూడా చూస్తే అవి ఒక్కసారిగా పడిపోయినప్పుడు కింద పడిపోయి పగిలినప్పుడు ఎలా అయితే చెల్లాచెదురుగా పడతాయో సరిగ్గా అదే ఫార్మేట్లో పడ్డాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఈ సంఘటన మీద దీనికి జగన్మోహన్ రెడ్డికి లింకు పెట్టి భారీ విధ్వంసానికి కుట్ర అనేటువంటి ఒక వెకిలి జర్నలిజాన్ని వాళ్ళదైనటువంటి స్టైల్లో చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా అసహ్యంగా ఉందంటే చాలా జుగుప్సాకరమైనటువంటి ఇది. ఇప్పుడు వర్షాలు వచ్చి అక్కడ మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. బహుశా దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమేమో, రాత్రిపూట వెళ్ళిపోయాను దులిపేసేసి వర్షానికి రాలిపోయినా అంటారేమో అని అనుకుంటున్నా. ఈ వెకిలితనం, ఈ అక్కసు, ఈ కక్షకి ఎక్కడ అసలు ఫుల్ స్టాప్ ఎక్కడ? వీళ్ళ అంతం ఏంటి? వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళ నొప్పి ఏంటో కూడా తెలియదు. అంత చీప్గా అనిపించట్లేదండి? విమర్శించండి. మీరు మీ ప్రతిపక్ష నాయకుడు, మీకు అక్కసు ఉంది, దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో రీజనబుల్గా మీరు చేయాలి. కానీ కారు చౌకగా ఏది దొరికితే అది దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద చేయటం ఏంటి? శిలాఫలకంలో ఒక ముక్క పడిపోతే అది భారీ విధ్వంసానికి కుట్రంట. మొత్తానికి మీ జర్నలిజానికి మాత్రం గ్రేట్, జోహార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.